హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు ఓట్స్తో ఉప్మా చేసుకుందామండి. ఈ లోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పులు నేను క్వాకర్ వాళ్ళ రోల్ ఓట్స్ ఉన్నాయి కదా, వాటిని వేసి చక్కగా ఇలా సిమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఓట్స్ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం ఇందులో కొద్దిగా ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అసలు వేయట్లేదండి. మనం ఇలా వెల్లుల్లిని, అల్లాన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది మనకు నూనెలో చక్కగా వేగితే మనకు నోటికి తగిలినా కూడా పెద్దగా కారం అనేది అనిపించదు. చిన్న పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను మీడియం సైజ్ కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసి చక్కగా నూనెలో మనం వేయించుకోవాలి. మనం దీన్ని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, సాయంత్రం డిన్నర్లో అయినా తీసుకోవచ్చు. నేను 2 కప్పులు వేసాను కదా ఓట్స్ని, ఇది మనకు నలుగురికి సరిపోతుందండి. అసలే వర్షాలు పడుతున్నాయి కదా, ఈ టైంలో ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవడం హెల్త్కు చాలా మంచిది. ఇప్పుడు నేను శొంఠి ఉంటుంది కదా, దాన్ని కొంచెం క్రష్ చేసి వేసుకుంటున్నాను. మీరు అల్లం ముక్కలైనా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఉంటుంది కదా, ఆ క్యాప్సికమ్ని మనం సన్నగా కట్ చేసుకొని నేను ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అనేవి మీ ఇష్టం అండి, ఏమైనా వేసుకోవచ్చు. మనం క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, పచ్చి బఠానీ కానీ, క్యాలీఫ్లవర్ కానీ, మీ ఇంట్లో ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవి వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా మనం వేగాయి కదా, ఇందులో మనము ఒక హాఫ్ కప్ క్యాబేజీ వేస్తున్నాను. వీటిని కూడా మనం చక్కగా వేయించుకోవాలి. మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే మనకు ఈ వెజిటేబుల్స్ కూడా చక్కగా వేగుతాయి. ఇప్పుడు మనం ఇందులో ఉండే వాటర్ ఉంటుంది కదా, ఇదంతా మనకు ఇంకిపోయే వరకు మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ టమాటా ఉంటుంది కదా, దాన్ని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చక్కగా మొత్తం కలిపేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్లో ఉండే వాటర్ మొత్తం పోయే వరకు మనం ఇలా కలుపుతూ నూనె పైకి తేలే వరకు మనం దీన్ని ఇలా వేయించుకోవాలి. మనం ఇలా వేయించుకోవడం వల్లనే మనకు ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కారం వేస్తున్నాను. మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాల పొడి అయినా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మొత్తం చక్కగా కలిపేసుకొని మనం ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలి. కొద్దిగా ఇందులో నేను ధనియాల పొడి వేస్తున్నాను. మనకు ఇంట్లో ఉండే వాటితోనే ఇది చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు మ్యాగీ తిన్న ఫీలింగ్ వస్తుందండి. మ్యాగీ మనకి ఎలాగైతే టేస్టీగా ఉంటుందో ఇది కూడా మనకు అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకు ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు నేను 2 కప్పులు తీసుకున్నాను కదా ఓట్స్ అనేది, ఇందులో మనము 3.5 కప్పులు వాటర్ వేసుకోవాలి. మీకు కొంచెం గట్టిగా ఉండాలంటే 3.5 కప్పులు వేసుకోండి. కొంచెం లూజ్గా కావాలంటే 4 కప్పులైనా వేసుకోవచ్చు. ఓట్స్ అనేవి మనకు కొంచెం గాలి తగిలితే గట్టిగా అయిపోతాయి కదండి, అందుకని మీరు 4 కప్పుల వరకైనా వాటర్ వేసుకోండి. ఇప్పుడు మనం ఈ వాటర్ అనేది ఎసురులాగా మరిగే వరకు దీన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం వేయించి పెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా, వాటిని మనం ఇందులో వేసేసుకోవాలి. ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయండి, దీనికి పెద్దగా టైం కూడా పట్టదు. ఒక 3 నుంచి 4 నిమిషాల లోపు ఇది మనకు రెడీ అయిపోతుంది. మనకు ఓట్స్లో ఫైబరు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. మనం ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవడం వలన పిల్లలకి, మనకి, పెద్దలకి అందరికీ కూడా హెల్త్కు చాలా మంచిది. అంతేకాదండి, ఇది చాలా సులభంగా జీర్ణం అవుతుంది.
మనకు ఎప్పుడైనా అసలు నోరు బాగలేనప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే నోటికి కూడా మనకు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది బాగా దగ్గర పడింది కదా, చక్కగా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను. అంతేనండి, మనకు ఎమ్మీగా ఉండే ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం ఇది మీరు ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుందండి, చాలా బాగుంది. నాకు అసలే కొంచెం జలుబు చేసి నోరు బాగాలేదు కదా, అస్సలు ఇది ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. సో చక్కగా దగ్గరగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి. ఇందులో మనకు విటమిన్ సి ఉంటుందండి, రోగ నిరోధక శక్తికి ఇది మనం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పిల్లలకు ఇలా మనం నిమ్మకాయ వేసి ఇలాంటి హెల్దీ ఫుడ్ మాత్రం పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి సీజన్లో మనకు ఏవైనా రోగాలు వచ్చినా కానీ మనకు ఈ రోగ నిరోధక శక్తి అనేది చాలా మంచిది. ఓకేనండి, అయిపోయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.